తీర్చితెస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోంది. ప్రజలకు మెరుగైన పరిపాలనతో పాటు ప్రభుత్వ సేవలను త్వరితగతిన అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన పురోగతి కనిపించింది. అధికారుల సమన్వయంతో మొత్తం 5,544 ఫైళ్లను పరిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల ప్రత్యేక పరిపాలన కార్యాచరణగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి శాఖ అధికారులు దీన్ని పెద్ద సవాలుగా తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రులు సూచించారు. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో కొత్త ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని నల్గొండ, గోపన్పల్లి ప్రాంతంలో విస్తారమైన స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మార్చి 8న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంతో నగరంలో ఒక భారీ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. భక్తులకు ఆధ్యాత్మిక సేవలతో పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేలా ఆలయాన్ని రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. ఈ యొక్క మందిరంలో ఈ సంస్కృతి ఇవ్వడానికి తో పాటు ఈ మందిరంలో భవ్యమైన అన్నదాన క్షేత్రాన్ని కూడా మొదలు పెడుతున్నాము. ఈ క్షేత్రంలో 1,00,000 మందికి పైగా ప్రతిరోజు అన్నదాన సేవ జరుగుతుంది. దీని అందరూ కూడా ప్రజలు ఆశీర్వదించి ఈ క్షేత్రం మీ సేవ కోసం, ప్రజల సేవ కోసం నెలకొల్పుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖు కార్యక్రమానికి వచ్చి ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా ఆ రోజు రావాలని తెలియజేస్తున్నాము. సో భగవంతుని మనము స్వయంగా ఆహ్వానించడం కోసం సాటి వారికి సాయం చేయాలనే అల్లా సందేశాన్ని పాటిస్తూ పవిత్ర రంజాన్ మాసాన్ని జరుపుకోవడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రంజాన్ మాసం మనుషుల్లో దయ, సేవాభావం, పరస్పర సహకారం పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసాలు, ప్రార్థనలు ద్వారా మనసును పవిత్రం చేసుకోవడంతో పాటు సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం రంజాన్ మాసం ప్రత్యేకత అని చెప్పారు. పేదలు, అనాథలు, అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వాలని అల్లా ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ లక్షణాలన్నీ కూడా ఒక మనిషి సక్సెస్ అవడానికి కావలసినటువంటి పేషెన్స్ అనేది, అలాంటి వాటన్నిటినీ ఎన్నో రకాల విలువలతో కూడినటువంటి పండుగ రంజాన్. ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమాల మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందడి చేశారు. తమ తమ శైలిలో టాలెంట్ ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయ బాధ్యతల మధ్యలో కూడా కళలపై ఉన్న ఆసక్తిని చూపిస్తూ నేతలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేదికపై సందడి చేశారు. కొందరు నేతలు సినీ పాటలకు స్టెప్పులు వేస్తే మరికొందరు పాటలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలు నేతల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. చెప్పింది ఇదిగో రాజుగారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తే ఏమనుకోరుగా, మీ చేతుల్లో ఉంది కూటమి, చిన్న సలహా ఇస్తారా పాటించండి. రాజుగారు చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా? రాజుగారు చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్, ఎక్సర్సైజ్ అంటే ఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట ఏనండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం. కూటమి ధర్మం పాటిస్తా. గద్దర్ అవార్డులో రాజు వెడ్స్ రాంబాబు సినిమా ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. మంచి కథ, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ చిత్రానికి జ్యూరీ సభ్యులు ప్రశంసలు తెలిపారు. సినిమా నిర్మాణం, నటీనటుల అభినయం, కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చిత్ర బృందం చెప్పారు. అవార్డు రావడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇక గద్దర్ అవార్డులో సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గా దండోరా సినిమా ఎంపికైంది. ఈ చిత్రానికి కూడా మంచి గుర్తింపు లభించింది. 2 సినిమాలు కూడా తమ కథా విన్యాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని నిర్వాహకులు చెప్పారు. ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవతో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వారు కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుండడాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుతో ఒంగోలు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. గిద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కృష్ణమోహన్ రావుకు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కృష్ణమోహన్ రావు ప్రస్తుతం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి సంబంధించిన ఆస్తులు, పత్రాలు, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు పరిశీలన చేపట్టారు.